సాంకేతిక సాయంతో వ్యవసాయంలో ముందడుగు వేయడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని ఎమ్మెల్యే సత్యానందరావు అన్నారు. సాంకేతికత మెలకువలు నేర్పి వ్యవసాయంలో రైతులకు ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అన్నారు. డ్రోన్లను ఉపయోగించి రైతులకు మేలు చేసేలా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. రైతులను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు పొలం పిలుస్తుంది కార్యక్రమం అమలు కోసం 11,03,00,000 రూపాయల బడ్జెట్ ఇవ్వడం జరిగిందని ఆయన తెలియజేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఈతకోట గ్రామంలో నిర్వహించిన పొలం పిలుస్తుంది కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఏర్పడిన తర్వాత మనకున్న ఏకైక ఆధారం వ్యవసాయం. వ్యవసాయాన్ని లాభసాటిగా చేసుకుంటేనే ఇక్కడ ప్రజలకు బాగుంటుంది. ఇక్కడ వనరులు ఉపయోగించుకోవాలి. రైతులు బాగుంటేనే అన్ని విధాలా అందరూ బాగుంటారు. దానికోసం చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా తెలివిగా మన జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులుగా వ్యవసాయ మంత్రిని పంపించారు. వ్యవసాయం, పశుసంవర్ధక, ఉద్యాన, మత్స్యశాఖ, సహకార, మార్కెటింగు, ఇంచుమించు రైతాంగానికి అనుబంధంగా ఏదైతే ఉన్నాయో ఆ శాఖల మంత్రిని మనకి ఇన్ఛార్జి మంత్రిగా పంపారు. వారు వచ్చిన వెంటనే కూడా మేము చెప్పడం జరిగింది, చాలా సంతోషం మీరు రావటం, ఈ జిల్లాని వ్యవసాయ పరంగా ముందుకు తీసుకెళ్ళాలి, దానికి ఉన్న అవకాశాలు పరిశోధించాలి, రైతులు బాగుండేలా చేయాలండి. దాని మీద దృష్టి పెట్టి వ్యవసాయాన్ని ఒక పరిశ్రమగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. జాతీయ ఉపాధి హామీ నిధులు కూడా దానికి అనుసంధానం చేయవలసిన అవసరం ఉంది. వ్యవసాయానికి జాతీయ ఉపాధి హామీ నిధులు అనుసంధానం చేసి ఒక పరిశ్రమగా భావించి ఇక్కడున్న ఉత్పత్తులు మనకు వరి అవనివ్వండి, లేదా కొబ్బరి అవనివ్వండి, అరట అవనివ్వండి, ఇంకా ఏ విధమైన అవకాశాలు ఉన్నాయో అంటే టెక్నాలజీని ఉపయోగించుకోవాలి. అధునాతన సాంకేతిక టెక్నాలజీని ఉపయోగించుకొని మనం ముందడుగు వేయాలి. టెక్నాలజీని లాభసాటిగా మార్చుకోవాలి. దానికోసం కూడా చంద్రబాబు నాయుడు గారు ఫోకస్ పెట్టడం జరిగింది. మొన్న డ్రోన్ సమ్మిట్ జరిగింది విజయవాడలో. ఆ రోజు నేను కూడా వెళ్ళాను. ఆ సీకే కన్వెన్షన్లో జరిగితే రకరకాల డ్రోన్లు వచ్చినాయి. డ్రోన్ వల్ల ప్రయోజనాలు పెద్ద సెమినార్ జరిగింది.